హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సిరి గురించి తెలుసుకుందాం. మధుయే చిన్ని అని తిలక్ చెప్తాడా? అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. విధంగా మళ్ళీ చిన్ని మా ఇంట్లో కాలు పెట్టింది. నా శత్రువు నా ఇంట్లో తిరుగుతుంటే నేనేం చేయలేకపోతున్నా. నా స్థాయికి ఏం సరిపోని వాని దగ్గరికి వెళ్ళి నేను ₹1,00,00,000 ఇచ్చి చిన్నిని చంపేయమని చెప్పాను. కానీ ఆ చిన్ని తప్పించుకుంది. ఎంతో మందిని చంపేశాను, కానీ ఈ చిన్నిని చంపలేకపోతున్నాను అని అంటాడు. తర్వాత ఈ చిన్నికి అనుమానం వస్తుంది, నేనే కిడ్నాప్ చేయించానని, నేనే చంపించాలని అనుకున్నా. ఆ తిలక్ గారు పోలీసు వాళ్ళకి నేనే చిన్నిని చంపమని చెప్పినా, అలాగే నాగవల్లికి పార్వతి నేనే చంపినా అని చిన్ని చెప్పినా నాకే ప్రమాదం. రాజకీయ నాయకుల దెబ్బతింటాను. అలా రెండు జరగకుండా ఉండాలి అంటే అక్కడ తిలక్ గారి నోరు నొక్కేయాలి, అలాగే చిన్ని పీక నొక్కేయాలి అని అంటాడు దేవ. నాయక్ని పిలుస్తాడనమాట. పిలవంగానే సార్ అని అంటే ఆ మధుని లేపేసేయాలి అంటే, ఇంట్లోనే ఉంటుంది కదా సార్, ఎలా చంపేయాలి అని అంటే, ఏం కాదు నువ్వు చంపేసే, నేను చూసుకుంటాను, అపోజిషన్ పార్టీ వాళ్ళు చంపేశారని వాళ్ళ మీద నింద వేసేద్దాం, నువ్వైతే పని చేసేసేయి, చంపేసేయాలంటే సరే సార్ అని ప్లాన్ చెప్తాడనమాట. చిన్ని ఈసారి నువ్వు తప్పించుకోలేవే అని అంటాడు దేవ. చిన్ని వాళ్ళ అమ్మ మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. తిలక్ గారు నేను కిడ్నాప్ చేసిందే మంచి పని అయ్యింది, ఎందుకంటే నేను కిడ్నాప్ చేసినప్పటి నుంచి మ్యాడీ బాబు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, నువ్వు ఒక ఫ్రెండ్ లాగా నేను చూశాడు, కానీ ఇప్పుడు మాత్రం నేను చాలా మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాడు అని అంటే, ప్రేమిస్తే ఏం లాభం మా అమ్మ, నా ఒక మధులా ప్రేమిస్తున్నాడు కదా, నా ఒక చిన్నిలా ప్రేమిస్తే అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, కానీ ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవ్వను అని అంటది మధు. నా మీద ఎంత ప్రేమ చూపించినా అంతవరకు నేను ఆ ప్రేమని పొందే అర్హత నాకు ఉండదు అంటే, అటువంటి రోజు వస్తుందమ్మా, డాడీ బాబుకి నువ్వే చిన్నివని తెలియగానే అప్పటికిట నిన్ను ప్రేమిస్తే రోజు వస్తుంది అని అంటది. అనగానే చెంటి వచ్చి డాడీ క్షమించండి బాబు, మీ నాన్నని అనుమానించాను అని అంటే, అటువంటి పరిస్థితుల్లో అలానే అనుమానిస్తారు అంకుల్ అని మ్యాడీ సర్ది చెప్తాడు. తర్వాత మధు వస్తుంది. ఏంటి మధు అలా ఉన్నావు అని అంటాడు. ఎందుకు భయపడుతున్నావు అమ్మా, మ్యాడీ బాబు పక్కన ఉండగా ఎందుకు భయపడుతున్నావు, నువ్వేం భయపడక, మ్యాడీ బాబు చూసుకుంటాడు ఏం జరిగినానంటే, అవును నేను ఉన్నాను కదా అని వెళ్ళిపోతారనమాట. మేము వెళ్ళొస్తామని వెళ్ళిపోతారు. తర్వాత మ్యాడీ అంటాడు, ఏంటి మధు అలా డల్లుగా ఉన్నావు, నేను ఉన్నాను కదా ఒక బాడీగార్డ్ లాగా, ఎందుకు అంత బాధపడుతున్నావు, నేను ఉన్నాను, హ్యాపీగా ఉన్నాము, నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, అక్కడ ఐస్ క్రీమ్ ఉంది తిందామా అని డాడీ ఐస్ క్రీమ్స్ తీసుకుంటారు. తీసుకొని 2 బటర్ స్కాచ్ ఇవ్వండి అని అంటే, నీకు చాక్లెట్ ఇష్టం కదా, బటర్ స్కాచ్ ఎందుకు తీసుకుంటావు అంటే, నీకు ఇష్టం కదా అందుకని తీసుకుంటున్నాను అని అంటారు. మన హ్యాపీగా ఫీల్ అయ్యి ఐస్ క్రీమ్ తింటారనమాట. డాడీ మధుని చూసుకుంటూ ఐస్ క్రీమ్ తింటాడనమాట. ఏంటి అలా చూస్తున్నావు అంటే, ఒక ఫ్రెండ్లా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తిన్నాం, కానీ ఇప్పుడు ఒక భార్యాభర్తల్లా తింటున్నాం కదా, ఏదో ఒక ఫీల్లా ఉందంటే, ఏం ఫీల్లా ఉంది, అప్పుడు బాగుందా ఫీలింగ్, ఇప్పుడు బాగుందా అంటే ఇప్పుడే బాగుందని ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు అని అంటే, అక్కడ ఐస్ క్రీమ్ అమ్మేట అయినా నువ్వు ఉంటే చాలు అని పాట ప్లే చేస్తాడనమాట. కింద పడిపోతుంటే మన మ్యాడీ పట్టుకుంటారు. తర్వాత మన నాగవల్లి ఆలోచిస్తుంది అనమాట. ఏమని ఆలోచిస్తుంది, మన బాలరాజుని తిలక్ వెళ్ళి మన మ్యాడీని తీసుకెళ్ళి బాలరాజుని చూపించాలనుకున్నాడు. తర్వాత మధుని ఎందుకు చంపాలనుకున్నాడు, మధుకి అసలు బాలరాజుకి ఏం శత్రుత్వం, ఒకవేళ బాలరాజుకి హెల్ప్ చేయాలనుకుంటే మధుకి హెల్ప్ చేయాలి కదా, మదే చిన్ని అని ఏమన్నా తిలక్కి తెలుసా అని బాలరాజుకి మధుకి ఏమైనా శత్రుత్వం ఉన్నదా అని ఆలోచిస్తారు అనమాట. ఏమైతే ఏమి మధు ఇంకా మన మ్యాడీ దగ్గర అవుతున్నారు, ఎలాగోలాగో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని అనుకుంటారు. ఆ నోటితోటే మధు చిన్ని అని చెప్పించాలి, అప్పుడు మ్యాడీ కానీ దూరం అవ్వాడు ఆ మధుకి అని అనుకుంటారు అనమాట. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అనుకుంటారు. తర్వాత వాళ్ళ బావకి వెళ్ళి, బాబా పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అంటే, ఎందుకంటే ఆ మధుని ఎందుకు చంపాలనుకున్నాడో వాడి నోటి నుంచే తెలుసుకుందాం పదా, ఎవరు చంపాలనుకున్నంటే ఇప్పుడు ఎందుకు అవసరమా అని అంటాడు. లేదు వెళ్దాం పదా అని అంటది మన నాగవల్లి. పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే ఆలోచిస్తున్నాం బావా అంటే, నేను మినిస్టర్ని కదా, పోలీస్ స్టేషన్కి వస్తే ఎలా ఉంటుందంటే, మినిస్టర్ కోడల్నే కదా కిడ్నాప్ చేశాడు, ఎవరేమనుకోని పదా వెళ్దాం పదా అని అంటది. ఈ నిజాలు బయట పెట్టాలి బావా, అది మన ఇద్దరమే కాదు ఇంకా ఇద్దరి గిట వినాలి అంటే, ఎవరు ఇద్దరు అంటే మ్యాడీ మధు అని అంటారు. వాడి నిజాలు చెప్పడం కోసం వాడిద్దరు ఎందుకంటే మధుని చంపాలనుకున్నాడు, తర్వాత మధుని కాపాడాలనుకున్నాడు, వాళ్ళిద్దరు కంపల్సరీ వినాలి అసలు ఎవరు చంపాలనుకున్నారు అని అంటాడు అనమాట. నాగవల్లి మన మ్యాడీకి కాల్ చేసి, మీరు ఎక్కడున్నారంటే ఇంటికి బయలుదేరుతున్నా మా మమ్మీ అని అంటాడు. సరే లేదు మీరు తిలకున్న పోలీస్ స్టేషన్కి రండి డైరెక్ట్ అంటే, ఎందుకు అని అంటే, లేదు వానికి తెలుసుకుందాం అసలు మధుని ఎందుకు చంపాలనుకున్నాడు అని అంటది. సరే మమ్మీ అని అంటాడు. చూసావు మేమిద్దరం ఇక్కడ నుంచి బయలుదేరి వస్తాం పోలీస్ స్టేషన్కి, మీరిద్దరు అక్కడికి రండి అంటే, సరే మమ్మీ అని అంటాడు. తర్వాత చూసావు కదా మమ్మీ పోలీస్ స్టేషన్కి రమ్మనేది, పోలీస్ స్టేషన్కి వెళ్దామని అంటాడు. తర్వాత మన మధు అనుకుంటుంది, నేను ఒక మేనమామలా అనుకొని తను మా నాన్న ఎక్కడున్నాడో సహాయపడతాడు అనుకొని రిసెప్షన్ రోజు నేనే మధుని నేనే చిన్నినని చెప్పాను, అది ఈ రోజు గిట ఏమైనా చెప్తాడా, చిన్ని దేవ భయపడుతుంటుంది అనమాట. ఒకవేళ నేనే చిన్నినని అతను చెప్తాడా ఏంటి పోలీస్ స్టేషన్లో అని చిన్ని భయపడుతుంది. తర్వాత దేవ అంటాడు, నేనే కిడ్నాప్ చేయమని చెప్పానని చెప్తాడా ఏంటి, ఒకవేళ చెప్తే నేనేం పార్వతిని చంపానని మా చిన్ని
మా నాగవల్లికి చెప్తుంది అని అంటాడనమాట. భయపడుతుంటారు ఇద్దరు. ఏంటి బావా అలా ఉన్నావు అంటే పద వెళ్దామని వెళ్తారనమాట. తిలక్ నోటి నుంచి నిజాలు తెప్పించుకుందాం, కొత్త విషయాలు కొనుక్కుందాం అని అంటాడు. మీరేంటి ఇక్కడ అంటే తిలక్ని కలుద్దామని వచ్చాము అని అంటే సరే పదండి లోపలికి వెళ్దామని లోపలికి వెళ్తారనమాట. తిలక్ వాళ్ళందరిని చూసి షాక్ అవుతాడనమాట. షాక్ అవుతే ఏంటి మా ఫ్యామిలీ తీసుకొని వచ్చానని అనుకుంటున్నావా అని అంటది నాగవల్లి. ఇప్పుడు తిలక్ నువ్వు ఎలాంటివో నాకు తెలుసు, నువ్వు మా బావని రాజకీయ నాయకంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నప్పుడు నువ్వు మమ్మల్ని కిడ్నాప్ చేయాలి, కానీ నువ్వు మధుని ఎందుకు కిడ్నాప్ చేశావు, మధుకు నీకేం శత్రుత్వం ఉంది అని. మా బావని దెబ్బ కొట్టాలని అనుకోకుండా పోయినా మమ్మల్ని టెన్షన్ పెట్టాలని మా కోడని కిడ్నాప్ చేసుకుందాం అని అనుకున్నాం, కానీ ఎందుకు చంపాలనుకున్నావు అని. మధుని చంపితే మమ్మల్ని దెబ్బ కొట్టినట్లు అయితే అవ్వదు, అయితే నువ్వు వేరే కారణంతో మధుని కిడ్నాప్ చేసావు, కానీ ఏదో కారణంతో మళ్ళీ మధుని చంపాలనుకున్నావు, అసలు ఏంటి ఆ కారణం అని. ఎందుకు మధుని కిడ్నాప్ చేసావు, ఎందుకు చంపాలనుకున్నావు అని అంటే దేవ వైపు చూస్తే దేవ ఇట్లా చెప్పొద్దు అని అంటాడు. తర్వాత మధు వైపు చూస్తే మధు కూడా చెప్పొద్దు అని అంటాడు. మధుతో నీకేమైనా పాత పరిచయాలు ఉన్నాయా, మధుతో నీకేమైనా పాత కక్షలు ఉన్నాయా అని అంటే మధుతో పాత కక్షలు ఎందుకు ఉంటాయి మమ్మీ అని మ్యాడీ అంటాడు. అంటే వాళ్ళ ఫాదర్తో గిట్ట ఏమైనా ఉన్నాయేమో అని అడుగుతున్నాను. బాలరాజు ఎక్కడున్నాడో నేను తీసుకువెళ్ళి వెతికించాడు కదా, బాలరాజు ఏదో మధు ఫాదర్ అయినట్లు అని అంటే మన దేవ టెన్షన్ పడుతూ ఉంటాడు. మధుని చూపిస్తానని మన మ్యాడీని తీసుకొని అక్కడికి ఎందుకు వచ్చావు బాలరాజు ఉన్న ప్లేస్కి అని. బాలరాజు కానీ నీకు కానీ మధు కానీ మాకు తెలియని రిలేషన్ ఏమైనా ఉందా అని అంటది. బాలరాజుకి నీకు చిన్నికి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే చిన్ని చెప్పిందా మధుని మ్యాడీ పెళ్లి చేసుకున్నాని మధుని చంపేసేయ అని చెప్పిందా, లేకపోతే వేరే కారణం ఉందా అని అంటే మన దేవ పట్టుకుంటాడు అనమాట. చిన్ని చెప్పిందని ఏం చంపకపోవచ్చు, వేరే కారణం ఉండొచ్చు, వాళ్ళ నాన్న కూరగాయల వ్యాపారి కదా, దాంట్లో ఏదైనా వసూలు చేయడానికి అలా చేసి ఉండొచ్చు అని అంటారు. వసూలు చేయడానికి ఏం అలా చేయకపోవచ్చు, చిన్ని చెప్పిండొచ్చు, అందుకే ఇలా చేసిండొచ్చు అంటే చెప్పు చిన్ని చెప్పిందా, చిన్ని నీకు తెలుసా అని మ్యాడీ అడుగుతాడు అనమాట. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.